మీ టీమ్స్‌లో రిటైల్ అవ్వట్లేదా? అయితే రిటైల్ టీమ్ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదో మీరు కొన్ని చెక్ చేసుకోవాల్సుంటది. ఎప్పుడైనా ఒక రిటైల్ టీమ్‌కి మీరు ఈ మంత్ 1,00,000 బిజినెస్ చేయాలని చెప్పినప్పుడు వాళ్ళకి ఓహ్! ఇది చాలా పెద్ద టార్గెట్ అని ఫీల్ అవుతారు. సో, అలా కాకుండా సీనియర్స్ అయిన మీరు మీ టీమ్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే రిటైల్ గురించి సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా వాళ్ళకి కంపెనీ యొక్క ప్రొడక్ట్ క్యాటలాగ్ మొత్తం ఇవ్వండి. ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి, దాని ప్రైజులెంత మొత్తం వాళ్ళకి తెలిసేలాగా ఇవ్వండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ ఉంది. ఇది డయాబెటిక్ జ్యూస్. మీరేం చేయాలి? ఓవరాల్‌గా 1,00,000 బిజినెస్ చేయండి అని చెప్పటం కన్నా, సో, సింపుల్‌గా చెప్పాలి. సో, ఈ డయాబెటిక్ అనే ప్రొడక్ట్‌కి నీకు 10 కస్టమర్స్ ఉండాలి. ఈ మంత్‌లో నువ్వు ఓన్లీ ఒక 10 ప్రొడక్ట్‌లు మాత్రమే సేల్ చేస్తే చాలు అని నువ్వు చెప్పాలి. సో, తనకి 10 ప్రొడక్ట్స్ అంటే పెద్ద కష్టం కాదు. ఒక సేల్స్‌మాన్స్‌కి 10 ప్రొడక్ట్స్ సేల్ చేయటం పెద్ద కష్టమేం కాదు. సో, ఈజీగా ఆ ప్రొడక్ట్‌ని 10 చేయటానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ 63 హెర్బల్ జ్యూస్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్ ఒక 10 చేసుకోండి అని చెప్పండి. ఇది 10 పాజిబులే, ఇది 10 పాజిబులే. అట్లా మీ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో, అట్లా ప్రతి ప్రొడక్ట్‌కి కూడా 10, 10, 10, 10 సేల్ అయితే చాలు అని చెప్పి ఒక చిన్న చిన్న టార్గెట్స్ లాగా పెట్టాలి. సో, ఫస్ట్ 10 డేస్‌లో వీటిని జస్ట్ ఒక 5 సేల్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పాలి. ఆ 5లో ఒక 3 ఆర్ 4 అయినా చాలు మనకు. ఆ తర్వాత 10 డేస్, ఆ తర్వాత 10 డేస్. మంత్లీ 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ప్రతి 10 డేస్‌కి రిటైల్ టీమ్‌కి మీరు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి వాళ్ళకేదైనా ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ కోసం వాళ్ళకేదైనా ట్రావెల్ ఖర్చులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి మీకేదైతే ఇవ్వాలనిపిస్తదో అలాంటి చిన్న చిన్నయి ఇచ్చుకోవచ్చు. లేదా ఆఫర్స్ పెట్టుకోవచ్చు, లేదా గిఫ్ట్‌లు పెట్టుకోవచ్చు. లేదా అచీవ్ అయిన తర్వాత ఏదన్నా ఇస్తా అని చెప్పుకోవచ్చు. అది మీ చాయిస్, మీ బడ్జెట్‌ని బట్టి. సో, ప్రొడక్ట్స్‌కి ఒక ప్రొడక్ట్ జస్ట్ 10 చేస్తే చాలు అన్నప్పుడు 10 ఈజీగా నేను చేయగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ నింపుతారు. సేల్స్‌మెన్‌కి కావాల్సింది ఫస్ట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వగలిగితే నీ బిజినెస్ ఈజీగా జరిగిద్ది. వాళ్ళకి ఈ బిజినెస్ అలవాటయిన తర్వాత, అప్పుడు నువ్వు ప్రతిసారి ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంటది. వన్స్ వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత, వాళ్ళే సీనియర్స్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళే కొత్త సేల్ టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో, మీరు కరెక్ట్‌గా వీళ్ళకి గైడ్‌లైన్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా అదే గైడ్‌లైన్స్ కిందకెళ్ళిపోతూ ఉంటది. కొత్త సేల్స్‌మాన్స్‌కి ఈజీగా ఉంటది బిజినెస్ చేసుకోవటం. సో, కొంతమంది సీనియర్‌లు ఓవర్ నైట్‌కే సక్సెస్ అయిపోవాలని జెప్పి సేల్ టీమ్ పైన ప్రెషర్ పెడతారు. ఓవర్ నైట్‌కి సక్సెస్ ఎట్లా అవుతావు? అవ్వలేవు. ఒక రోజు ప్రెషర్ చేసినంత మాత్రాన నీకు సేల్స్ పెరగవు. సో, వాళ్ళు ప్రొడక్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఎక్కడ మార్కెట్ చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని చేయడానికి వాళ్ళకి టైం పట్టిద్ది. సో, ఆ టైం నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సుంటది. సో, నీకు ఇంకా ఎక్కువ బిజినెస్ జరగాలి అంటే నీ సేల్ టీమ్ ఎక్కువుండాలి. నీ సేల్స్‌మాన్ ఎక్కువున్నప్పుడు ప్రొడక్ట్ సేల్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటది. ఒక సేల్‌మాన్‌కి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ కమిషన్స్, ఎక్కువ మార్జిన్స్, మంచి లాభం చూపెడతావో అప్పుడు తను ఎక్కువ పని చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. సో, ఇప్పుడున్న రోజుల్లో సేల్స్‌మాన్ అనేది నీ కోసం పని చేయట్లేదు. వాళ్ళ మార్జిన్ కోసం పని చేస్తున్నాడు. సో, నువ్విచ్చే దానికన్నా ఎక్కువ వాళ్ళకొచ్చేది చాలా ఇంపార్టెంట్.